ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించాలంటూ సిపిఎం డిమాండ్. 32వ వార్డు ముజఫర్ నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సిపిఎం ప్రతినిధి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప, నగర కమిటీ సభ్యులు ఎస్ హుసేన్ భాషా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాల తరహాలో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని 4 రంగులు వేసి రంగులు ప్రపంచం చూపించడం తప్ప ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉండిపోయాయని వారు విమర్శించారు. కార్యక్రమంలో స్థానిక సిపిఎం కార్యకర్తలు కె సురేష్, మునిస్వామి, జి రాజు, ఎం మహేష్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముజఫర్ నగర్ పరిశీలించడం జరిగింది. ఈ పరిశీలనలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు సుధాకరప్ప గారు, నగర కమిటీ సభ్యులు గారు, అలాగే సిపిఎం పార్టీ నాయకులు సురేష్ గారు, రాజు గారు, ముని గారు పాల్గొనడం జరిగింది. ఈ పరిశీలనలో చాలా విషయాలు మాకు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే విద్యార్థులు దాదాపు 500 మంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ. ఈ విద్యార్థులకు తగిన బాత్రూమ్లు లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. అందుకోసము వెంటనే బాత్రూమ్లు నిర్మించాలని చెప్పి, టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం గొప్పలు చెప్తుంది, పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు తీరుగా గవర్నమెంట్ పాఠశాలలు కొనసాగాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే అధ్వానంగా ఈరోజు టాయిలెట్స్ లేక పిల్లలు బయటికి పోయే పరిస్థితి ఉంది. ఆ 10 నిమిషాల్లో వాళ్ళు పోయి వచ్చి మళ్ళీ చదువుకునే పరిస్థితి లేదు. అందుకోసం ప్రభుత్వం ఆలోచన చేయాలా. ఇటువంటి సౌకర్యాలు కల్పించి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటే కాదు, అందుకోసం సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఈరోజు రంగులు కొట్టి ఇంకా రంగులు వదిలేస్తున్నారు తప్ప ఆ స్కూల్లో ఏమేమి జరుగుతుంది, ఏం కథ అనేది కూడా పరిశీలన లేదు. అట్లాగే ఈరోజు ఇక్కడ హై స్కూల్ లేని, జూనియర్ కాలేజీ లేని కారణంగా పిల్లలు మన ఇంటర్మీడియట్ చదవాలంటే దాదాపు టౌన్ మోడల్ స్కూలు ఇట్లా దాదాపు 10 కిలోమీటర్లు వెళ్ళి చదవాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసం జూనియర్ కాలేజ్ ఒకటి ఏర్పాటు చేసి ఇక్కడ కల్లూరు కానీ, ముజఫర్ నగర్ కానీ, అట్లాగే బందిపాడు కానీ, ఈ చుట్టుపక్కల లక్ష్మీపురం కానీ, ఇవన్నీ ప్రాంతాల విద్యార్థులందరూ కూడా ఇక్కడ వొకేషనల్ కాలేజీ ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. అందుకోసం వొకేషనల్ కాలేజీ వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలా. కాబట్టి విద్యార్థులకు అట్లాగే బోధనకు సంబంధించి కూడా ఇంకా కొన్ని పుస్తకాలు కూడా రాలేదని చెప్పి చెప్పినారు, అవి కూడా వెంటనే తెప్పించడానికి ప్రయత్నం చేయాలా. అట్లాగే షూస్ కూడా ఇంకా అంటే సరైన సైజు రాలేదని చెప్పి వెనక్కి పంపించిన ఉంటున్నాం. షూస్ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం.